తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అసలు ఎప్పటి నుంచో మూవీ డిస్కషన్ అంటున్నాం. ఏంది కంబ్యాక్ కూడా భయపడుతుంది. ఎప్పటి నుంచో మూవీ డిస్కషన్ అనుకుంటున్నాం. ఫైనల్గా ఈరోజు తీరింది. సో ఈరోజు ఏంటంటే ఇప్పుడు నాని ఉన్ని రామ్ చరణ్ మీద డిస్కస్ ఇది టాపిక్ అన్నట్టు, వాళ్ళ మూవీస్ మీద డిస్కషన్. మనోడు రామ్ చరణ్ ఫ్యాన్ భాష చేయలేపురా అటెండెన్స్ ఒకటి ఇప్పుడు రికార్డ్ అవుతుంది. సరే ఓకే. నేను నాని ఫ్యాను. నేను చూస్తే 3-1 యాక్షన్లో కూడా బాయ్కి రామ్ చరణ్ రింగ్ టోన్ ఉంటుంది, నాకు నాని వాల్ పేపర్ ఉంటుంది. ఎడిట్లెస్. సో స్టార్టింగ్ ఇప్పుడు రామ్ చరణ్ ఫస్ట్ రామ్ చరణ్ నిన్నే అడుగుతా ఫస్ట్, దాని తర్వాత ఫస్ట్ నాని చేద్దాం. ఫస్ట్ నేను ఇప్పుడు రామ్ చరణ్ ఫస్ట్ రామ్ చరణ్ చేద్దాం. మీ బాయ్ అసలు 4 కంబ్యాక్స్ 1 కాదు 2 కాదు. ఓకే. ఇప్పుడు రామ్ చరణ్ మూవీస్ లో నీకు నచ్చిన మూవీ ఏంటి? నాకా ఏం చూస్తా? నాకు ధ్రువ అంటే ఇష్టం. అంటే ఇక రామ్ చరణ్ మూవీస్ లో నీకు ఒక్కటి సెలెక్ట్ చేసుకో అంటే ఏది సెలెక్ట్ చేసుకో? నాయక్. ఎందుకు? అది ఎందుకంటే బాగుంటది. డైరెక్టర్ కూడా మామూలు కాదు. వివి నాయక్. నేను నాయక్ సినిమా ఏంటంటే డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఆడ 2 సినిమాలు నడుస్తున్నాయి. అప్పుడు సీతమ్మగిరి సినిమాలు చెట్టు కూడా నడుస్తుంది. 2 వెళ్తుంటే అందరు సీతమ్మగిరి సినిమా చెట్టు పోదాం. నాకు అప్పటికి ఇంకా రాలేదు అన్నట్టు, అంత మైండ్ రాలేదు. అలా కొడుకు ఆ సీతమ్మగిరి సినిమా చెట్టు వద్దు, బాగా బోర్ ఉన్నది అన్నాడు. ఇప్పుడు కనిపిస్తే అంతవాన్ని నేను నాయక్ ఎప్పుడు తెలుసా? ఇప్పుడు నాయక్ నా ఫస్ట్ డే షో నా లైఫ్ లో. నేనంతే 4th 5th పోయినట్టున్నా. నేను అప్పటికి క్రౌడ్ ఉన్నారు, బాగా మంది ఉన్నారు. గోదావరికని శ్రీనివాస థియేటర్ నాకు ఇంకా గుర్తున్నారు. నా ఫస్ట్ సెకండ్ షో మూవీ అదే నాయకే, డాడీతో. ఇక అట్లనే పోదామన్నాడు. అందరు సీతమ్మ ఫిక్స్ అయ్యారు. సడన్ గా నాయక్ నాయక్ వేయడం నాయకే నాకు మంచిగా అనిపించింది. నాయక్ కూడా నాకు కాకపోతే నాకు రంగస్థలం మస్తు ఇష్టం. రంగస్థలం నేను థియేటర్లో చూడలేదు రంగస్థలం, నేను ఒప్పుకుంటాను. నేను థియేటర్లో మా ఊర్లో 100 రోజులు నేను అప్పుడు ఏ క్లాస్ అప్పుడు 8th క్లాస్ అనుకుంటా. 8th ఏమో తెలీదు. అయితే ఏదో అప్పటికి ఫ్యానే, మంచి ఫ్యానే, కానీ అంత ఎక్కువ ఉండేది కాదు, అంత పీక్ ఉండేది కాదు. రంగస్థలం తర్వాత పీక్ అయిపోయింది. రంగస్థలం 100 days దానికి ముందు ధ్రువ వచ్చింది. భరత్ అని నేను సినిమా ఉన్నా కూడా అది అంత హిట్ అయినా కూడా రంగస్థలం ఆడింది. 100 days ఆడింది అది. మా ఊర్లో 100 days ఆడింది. నివాసోక్ థియేటర్ మా ఊర్లో, ఇక్కడ కూడా హైదరాబాద్ లో 100 days పడింది కదా. అన్ని చోట్ల 100 days ఆడింది అది. ఇంకా నాకు బ్రూస్లీ ఇష్టం నాకు, ఎందుకంటే రకులు ఉంటుంది. బ్రూస్లీ కూడా బాగుంటది. బ్రూస్లీ మంచిగా ఉంటది కానీ ఫ్లాప్ అయింది. రుద్రమదేవి ఒకటి ఫ్లాప్. అసలు కాదు, అసలు నీకు నచ్చని సినిమా అంటే ఏంటి? రామ్ చరణ్ గేమ్ చేంజర్ కాకుండా. గేమ్ చేంజర్ కాకుండా తుఫాన్ చూసినాను. తుఫాన్ నాకు నచ్చిందిరా. థియేటర్ పోయినా డాడీతో పోయినా. బాగుంది, నాకు నచ్చింది. ఓకే, ఆ ఏజ్ లో అప్పుడు. అంటే రామ్ చరణ్ ఫస్ట్ చూసిన మూవీ ఏంటి థియేటర్? అదే నాయకే. సారీ మగధీరా. ఓ నేను చూడలేదు. మగధీరా ఫ్యామిలీతో. నేను అసలు గ్రేట్ సినిమాస్ అని నేను థియేటర్ లో మిస్ అయిపోయినా. నా
మగధీర ఎప్పుడు రిలీజ్ అయింది? 2009 9 మిర్చి మిర్చి 12. ఫస్ట్ మగధీర థియేటర్ ఎక్స్పీరియన్స్ మగధీర. ఫస్ట్ ఓవరాల్ మొత్తం ఓవరాల్ టాలీవుడ్ ఓవరాల్ నీ లైఫ్ లో నువ్వు చూసిన ఫస్ట్ మూవీ థియేటర్. నేను ఫస్ట్ మూవీ చూసింది థియేటర్ లో మగధీర. ఫ్యామిలీతో మొత్తం ఫ్యామిలీతో పోయినాం. నేను బిజినెస్ మ్యాన్. యాక్చువల్ రిలీజ్ పోదాం అనుకున్నా కానీ కుదరలేదు. ఏం పోతావురా రిలీజ్? అదే కొడతారు ఎడిట్ కట్. అట్లనే కాదు బాబు అంటే బాబే. గేమ్ చేంజరు ఆచార్యం అంటే గేమ్ చేంజర్. క్లాష్ ఉంది నీకు నాకు. ప్యారడైజ్ పెట్టా చూసుకుందాం. మెయిన్ రీజన్ ఈ వీడియోకి మెయిన్ రీజన్ అదే, పెడ్డి వర్సెస్ ప్యారడైజ్ చూసుకుందాం. ఏం చేస్తాం ఇంకా ఆ రేంజ్ మంచిగా ఉంటుంది, కాకపోతే అండర్ రేటెడ్ అంటాను. ఇప్పుడు చిరుతో బాగుంటుంది, పాట బాగుంటుంది అందులో ఒకటి. చిరుత అసలు నాకు తెలిసి ఏ హీరోకి అంత మంచి డెబ్యూ వల్లేదు అనుకుంటా. అసలు పాటలు ఓసో సిరాకాసి పాట అసలు ఏ హీరోకి అంత బాగా డెబ్యూ వల్లే. ప్రైమ్ పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ అంటే బిజినెస్ మ్యాన్. ప్రైమ్ పూరి జగన్నాథ్ బిజినెస్ మ్యాన్ పోగిరే. అదే అయిపోయిన కదా మూవీ అయింది. ఇంకా రామ్ చరణ్ ఏముంది, ఆచార్య అయిపోయింది. గుర్తు చేసుకోరా రామ్ చరణ్. RRR ఆ డెడికేషన్కు దండం. ఆ డెడికేషన్ కాదురా, బ్రిటిష్ ఫైట్ అయిపోతుంది. బ్రిటిష్ అది అందులో ఫైట్ అయిపోయినాక ఇట్లా ముఖం మీద నీళ్ళు చదువుకొని వచ్చి ఆ స్టిక్ పట్టుకొని మళ్ళీ నేను రెడీ అని కూర్చుంటాడు. నిల్చుంటాడు, రెడీ అని నిల్చుంటాడు. దాని తర్వాత మళ్ళా అక్కడ కోట్ల అక్కడ ఎంపైర్లో సీన్ ఉంటుంది. దాని తర్వాత వస్తుంది రా షెట్ సీను. అమ్మా కొడతాడు 6 ప్యాక్ అసలు మంచిగా వాడి రాదు. గోవిందుడు అందాడు వాడు. అదే బాగుంటది. నాకు కూడా మస్తు ఇష్టం. మా ఎప్పటికీ ఇష్టం రా, చాలా ఇష్టం మూవీ. ఒక పెన్ డ్రైవ్ ఉంటది, ఆ పెన్ చాలా ఇష్టం ఉన్నది నాకు. దాంట్లో రామ్ చరణ్ హెయిర్ స్టైల్ బాగా ఇష్టం. అది ఒకటి ఏడ్చే స్టైల్ ఉంటుంది. క్లైమాక్స్ టెంప్లెట్ బాగుంటది మూవీ. ఫ్యామిలీ ఓరియంటెడ్ కదా. ఒక్క పాట వేసేస్తే ఏం పాటలు కూడా బాగా. ఆలోచించు ఒకసారి ఏ పాటని. ఏది మీ ఇంట్లో మనవడిని అదా? అడవిలో మట్టిలోనా? గుర్తొస్తలేదు, చెప్పు. డెజర్ట్ రా. ఓహో ఓకే ఫ్యామిలీ సినిమాలు అది ఎందుకనా? అది ఎందుకు అని నాకు అదే డౌట్ స్టిల్. ఎందుకు? ఏమో ఇష్టం నీకు? అదేనే ఇష్టం. మావాడు అది మావాడు తీయలే, మావాడు బాడీ డబల్ తీసిండు. బాడీ డబల్ అది. మావాడు బాడీ కూడా అట్లుండదు. అట్లుండదు. అప్పుడు అంత కవ్వు పెట్టుకొని ఉంటాడు. సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయినాయి. అప్పుడు కదా. అప్పుడు వినయ విజయ రామ్ ఒకటి, F2 రిలీజ్ అయింది. అది 10th కాదురా, 7th. అది కూడా 7th 8th అంతే మధ్యలో. F2 రిలీజ్ అయింది. ఎన్టీఆర్ కథానాయకుడు ఫస్ట్, మహానాయకుడు కథానాయకుడు. ఫస్ట్ పార్ట్ కథానాయకుడు. ఇంకోటి పేట. నేను పేట కోసం మా ఊళ్ళో ఉండేటే 4 థియేటర్లు. అందులో 2 థియేటర్లో ఒక దాంట్లో F2, ఒక దాంట్లో కథానాయకుడు వేసి, మిగతా 2 థియేటర్లో వినయ విజయ రామ్ వేసేసి. నేను పేట కోసం వెయిటింగ్. నేను మా ఇంట్లోతో లొల్లి పెట్టుకున్నా. పేట లేదు, లాస్ట్ F2 పోదామంటే F2 టికెట్లు దొరకలే, వినయ విజయ రాము అయినా.
అసలు ఇప్పుడు ఈ రామ్ చరణ్ని అల్లు అర్జున్ని నార్మల్ మూవీస్లో చూడడం వేరు, బోయపాటి సినిమాలలో చూడడం వేరు. డిఫరెంట్ ఉంటారు, కోపం ఉంటుంది, ఒక అగ్రెషన్ ఉంటుంది. ఎప్పుడు చూడని వాళ్ళని మనం చూస్తాం అసలు. రాముడు అంతే, రాముడు అట్లనే చేసాడు. రాముడు అంతే. అమ్మో జయజానకి నాయక అయితే ఇక మాట్లాడొద్దు, ఇక దాని గురించి తర్వాత మాట్లాడు. బ్లడ్ ప్రేమ అంటే బాటిల్ ఉండే లిక్కర్ కాదు, హార్ట్ బీట్ ఉండే పవర్. వాటర్ తాగితే ఎక్కి తెల్లారితే దిగిపోయి కిక్కు కాదులా పట్టే, స్టార్ట్ అయితే నరాలు నిలిచిపోయే బ్లడ్. ఆల్మోస్ట్ డన్ రామ్ చరణ్ అంటారు. సరే ఇప్పుడు నాని మూవీస్కి వద్దామయ్యా. అంతేగా మాట్లాడుతున్నావు ఆల్రెడీ. నీకు నచ్చింది ఏంటి నాని మూవీస్లో? అంటే ఒక్కటి నాకు పిల్ల జమీందార్ అంటే ఇష్టం. పిల్ల జమీందార్ థియేటర్కి పోయినావా? థియేటర్కి పోయినావా? థియేటర్ కాదు, ఇంట్లోనే. నేను 3 years బ్యాక్ చూసిన మూవీ. నేను పిల్ల జమీందార్ తర్వాత, నాని పిల్ల జమీందార్ సినిమా తర్వాత ఆల్మోస్ట్ అన్ని నేను థియేటర్లో చూసిన. నాకు ఇంకోటి నాని బెస్ట్ వర్క్ నన్ను అడిగితే శ్యామ్ సింగ్ రాయ్ సెకండ్ హాఫ్. బట్ ఆ సెకండ్ హాఫ్ లెక్క మొత్తం మూవీ ఉంటే అసలు సూపర్ వర్కౌట్ అయ్యాది. నాకు అసలు నానిలో బెస్ట్ వర్క్ అంటే నాకు శ్యామ్ సింగ్ రాయ్. నాకు అంటే ఓవరాల్ ఇప్పుడు కొంతమంది ఉంటారు, లైక్ చాలా మందికి నీకు నచ్చిన మూవీ చెప్పమంటారు, కొంతమంది కష్టం అంటారు, 2-3 చెప్తారు. లైక్ నాకు ఒకటి ఉంది, మానాడు మూవీ నీకు తెలుసు, లూప్, ఎస్జే సూర్య సినిమా ఉంటాడు. కానీ ఓన్లీ టాలీవుడ్లో నీకు నచ్చిన మూవీ అని చెప్పమంటే నేనైతే నిన్ను కోరి చెప్తా. నిన్ను కోరి నాకు మస్తు ఇష్టం. ఎందుకంటే అప్పుడు నేను సేమ్ 7th క్లాసు, అప్పుడు 4:30కి కదా స్కూల్. నా బర్త్డే ఇంకో వారంలో ఉన్నాక రిలీజ్ అయింది, 7th జూలైకి అట్లా రిలీజ్ అయింది. డేట్ కూడా గుర్తు. నేను 8th రోజు నేను యాక్చువల్లీ గ్రూప్ డ్రెస్సెస్ ఉంటాయి, కలర్ డ్రెస్సెస్, రెడ్ గ్రూప్ అయితే రెడ్ గ్రూపు అట్లా. సో అట్లా వేసుకొని ఆ రోజు తొందరగా ఇంటికి వచ్చేసిన. నేను 4:30కి స్కూల్ అయిపోతే 4:45కి ఇంట్లో ఉన్నాను నేను. మా మమ్మీ ఉండి వెళ్దామా మూవీకి అని అన్నది. నాని సినిమా నేను అవుతాను అస్సలు. సో నేను వెళ్ళిపోయినా. అప్పుడు 7th క్లాస్లోనే ఆ మూవీ నాకు ఆ హ్యూమర్ మస్తు కనెక్ట్ అయింది. లాస్ట్లో ఆ మెసేజ్ కూడా, లైఫ్ మనకి బోల్డ్ అవకాశాలు ఇస్తుంది, మనం కూడా ఒక లైఫ్కి ఇచ్చి చూద్దాం. అసలు హైలైట్ ఉండే గట్టిగా. అప్పుడు నిన్ను కోరి అసలు చూసిన మళ్ళీ కరెక్ట్ మధ్యలో, కరెక్ట్ మనకి ఈ ఫ్యాంటసీలు ఉన్నాయి, కరెక్ట్ మధ్యలో ఉండాలి, సౌండ్ రావాలి, ఏసీ ఉండకపోయినా యావరేజ్ టీఎఫ్ఐ బానిసలకు ఏసీ ఉండకపోయినా పర్లేదు, సీను సౌండ్ హైలైట్ ఉండాలి. అది లేకపోతే ఏసీ ఇవ్వకపోయినా పర్లేదు, మాకు ఏసీ ఎందుకు బొక్క, స్క్రీన్ సౌండ్ కనిపిస్తుంది కదా అని నిన్ను కోరి. ఒక్కొక్క జోకు, ఒక్కొక్క ఆడియన్స్ అయితే అబ్బా ఏం నవ్వుతారు. అప్పటి నుంచి నాకు నిన్ను కోరి మస్తు ఫేవరెట్. అందరూ నాని మూవీలు అంటే మేబీ జెర్సీయో అంటే సుందర అనుకో అట్లా అంటారు, హాయ్ నాన్న అంటారు, శ్యామ్ సింగ్ రాయ్. ఇప్పుడు నువ్వు శ్యామ్ సింగ్ రాయ్ అన్నావు. నాకు నిన్ను కోరి బెస్ట్ వర్క్. నాకు నాని తీసిన 30 సినిమాలల్లా నువ్వు ఒకటి తీసుకో అంటే నిన్ను కోరే తీసుకుంటా. ఫ్యూచర్ ఫిలిమ్స్ ప్యారడైజ్ వచ్చినప్పుడు నేను నిన్ను కోరే తీసుకుంటా. మస్తు ఉంటుంది నిన్ను కోరి, అసలు మస్తు ఇష్టం నిన్ను కోరి. దాని తర్వాత నిన్ను కోరి తర్వాత జెర్సీ వచ్చింది. నిన్ను కోరి ముందు అనుకుంటా. శ్యామ్ సింగ్ తర్వాత జెర్సీ వచ్చింది. కాదు శ్యామ్ సింగ్ రాయ్ ఎప్పుడు వచ్చింది? 9th లాక్డౌన్ 10th ఉన్నప్పుడు వచ్చింది శ్యామ్ సింగ్ రాయ్. నాకు ఫుల్ ఫీవర్, 101 ఫీవర్ పెట్టుకుని పోయిన ఆయన. ఏంది 2022లో, సారీ 2021లో శ్యామ్ సింగ్ రాయ్ వచ్చిందా? అంతే. అంటే 2023లోనో 2లోనో దసరా వచ్చింది. 2023లో దసరా శ్యామ్ సింగ్ రాయ్ తర్వాత దసరానే.
అదే అంటే అదే ఇయర్ లో సుందరానికి శ్యామ్ సింగర్ అయిన తర్వాత అంటే సుందరానికి వచ్చింది. ఫస్ట్ ఓటీటీ వచ్చింది, దాని తర్వాత టక్ జగదీష్ వచ్చింది. ఇవి రెండు ఓటీటీ. శ్యామ్ సింగరే డైరెక్ట్ థియేటర్లో వచ్చింది క్రిస్మస్కు. పుష్పతోని వారం తర్వాత క్లాష్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే సుందరానికి వచ్చింది. మళ్ళీ దాని తర్వాత దసరా వచ్చింది. దసరా తర్వాత అదే ఇయర్ లో హాయ్ నాన్న వచ్చింది. దాని తర్వాత ఇక 53 వచ్చి శనివారం. సుదర్శన్ పోయినా ఫస్ట్ డే మ్యాట్ని దర్శనం. నేను ఇంతవరకు ఏదైనా సెలబ్రేషన్ 2 సార్లు చూసిన. దసరాకి సక్సెస్ మీట్ వచ్చిండు కరీంనగర్కు. అక్కడికి వచ్చింది ఏమో తెలియదు కానీ ఆ రోజే ఆడుకు మా కరీంనగర్ సక్సెస్ మీట్కి వచ్చినప్పుడే 100 crores అయింది. 100 crores గ్రాస్ అయింది ఆ రోజు. మళ్ళీ నేను సరిపోయే శనివారం యాక్చువల్లీ నాని మార్నింగ్ షోకి వస్తా అన్నాడు. నేను ఎల్లుండి సినిమా అనగా ఇవాళ ఓపెన్ అవుతుందిలే అని నేను అనుకున్నా. చూస్తే గేమ్ ఆడుతున్నా. నార్మల్ సాటర్డే, అది థర్స్డే రోజు రిలీజ్ అయింది. ముందు సాటర్డే అప్పుడు ఓపెన్ చేసిండు. పొద్దున మార్నింగ్ షో ఫుల్. నాకు టైం కూడా లేదు, ఎందుకంటే మ్యాట్ని బుక్ చేసుకుందాం, కలవచ్చు కదా పోయి. మార్నింగ్ పోయి చూసి మ్యాట్ని బుక్ చేసుకుందాం. నేను మా ఫ్రెండ్ దినేష్ ఉంటాడు, వ్లాగ్లో ఉంటాడుగా, మాస్ జాతర ఉన్ని తెలుసు కదా వ్లాగ్, వాంతో ఇద్దరం వెళ్ళినాము. బయటికి రాగా నేను లోపలికి వెళ్ళడం చూడలే నాని. అరే బయటికి రావంగా ఎట్లయినా చూడాలని సుదర్శన్ గ్రీన్ గేట్ ఉంటుంది, దేవికి సుదర్శన్కి అటాచ్డ్ ఉంటుంది. ఆ గేట్ ఎక్కినాను. అందరం చాలామంది ఎక్కిలు గేట్ వంకర అయిపోయింది. సెక్యూరిటీ వాడు వచ్చిండు, అటు ఇటు వేసిన. లాస్ట్కి నాని చూసిన, ప్రియాంక మోహన్ కూడా చూసిన. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రియాంక మోహన్ చూసాను. నాకు ఎస్జే సూర్య వస్తాడని కూడా తెలియదు. నాకు ఇంటికి వచ్చి రివ్యూ చూసుకుంటే ఎస్జే సూర్య కూడా ఉన్నాడని తెలిసింది నాకు, అప్పుడు తెలిసింది. ఓకే, సరిపోయే శనివారం కూడా బాగుంటుంది. జెర్సీ బెస్ట్ వర్క్ ఏదనిపిస్తుంది నానిది? నాకా నిన్ను కోరే, నాకు ఇన్నొచ్చిన నిన్ను కోరే. కాకపోతే వరస్ట్ అంటే ఆహా కళ్యాణం. పైసా కూడా బాగానే ఉంటుంది. నాని మూవీస్ ఏంటంటే కొన్ని చూడొచ్చు. నాకు టక్ జగదీష్ కూడా ఇష్టం. టక్ జగదీష్ ఇష్టము, వి కూడా ఇష్టం. నాకు చాలా మంచిగా ఉంటాయి. కాకపోతే అంత నిన్ను కూడా అంత మంచిగా తీసిండు టక్ జగదీష్. దాన్ని ఓకే, దాన్ని సగం కూడా మ్యాచ్ చేయలేదు, కానీ అయినా టక్ జగదీష్ బాగుంటుంది. అదే ఇక వి కూడా నాకు మస్తు నచ్చింది. ఎందుకంటే నాని అప్పటి వరకు అంత డిఫరెంట్ యాంగిల్లో చూడలేదు మనం. అందరూ అరే ఫస్ట్ అసలు ఎవరికి ఓటీటీ అనేది తెలియదురా, నానే ఓటీటీ చెప్పిండు ఇట్లా అమెజాన్ ఉంటుంది ఇట్లా ఉంటుంది అని. అందరూ జెర్సీకి నేషనల్ అవార్డు, అదో హైలైట్. జెర్సీ నేను లోకల్ కూడా బాగుంటుంది. మన మలక్పేట్ దాన్ని ఏమంటారు, దాన్ని బి బ్లాక్లో తీసిలు. నేను లోకల్ కూడా కామెడీ బాగుంటుంది, కానీ నేను లోకల్ కన్నా నిన్ను గొర్రెల కామెడీ హైలైట్ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మీమ్స్ కానీ డబల్ మీనింగ్ జోక్స్ కానీ ఇవి కొంచెం అటు ఇటు అయింది. సో అప్పట్లో గ్రీన్ ఫ్రెష్ ఏంది డబల్ మీనింగ్ జోకులు సినిమాలు అంటున్నారా, ఇవి మంచిగా అయినాయి. మళ్ళీ పైసా మూవీ కూడా బాగానే ఉంటుంది. రైడ్ మూవీ ఒకటి ఉంటుంది, భీమ్లీ కబడ్డీ చెప్పా డ్రామా రా సినిమా చూసినా తెలుసా అయితే క్లైమాక్స్? అబ్బో నేనైతే అసలు అప్పటి వరకు నేను ఫస్ట్ టైం ఒక హీరో క్లైమాక్స్లో చనిపోవడం అనేది చూసినాను ఫస్ట్ టైం. ఇప్పుడు అవును కొడితే ఏమున్నది, వాడు పట్టిండు గెలిచిళ్ళు అయిపోయా, సినిమా అయిపోతుంది. కొంచెం డిఫరెంట్ లేస్తే లేవు నాకు అట్లనే ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ లేచి ఇట్లా అని చేయలేపుతాడు, ఇట్లా అనుకున్నా కానీ లేవలేదు. పైగా మా మమ్మీని ఏం చూసినావు ఆ సినిమా టీవీలో? అమ్మో మా మమ్మీ నేను ఏడలేదు. నేను నానిది ఏ మూవీస్కి ఏడ్చినా
అంటే లైక్ ఎమోషనల్ ఫీల్ అయినా, ఆయన ఫీల్ అయినా, జెర్సీ ఫీల్ అయినా, కోర్స్ ఇది కూడా ఈ సినిమా కూడా ఫీల్ అయినా, కానీ నిన్ను కోరే కొంచెం వాడు సారీ నాని ఇదంతా నాకు అర్థమైంది సార్, లోపల ఉన్న ఉమామహేశ్వరరావుకి అర్థం కాలే. 10 minutes ఇచ్చి సెట్ అయిపోతాడు అని, కానీ వెనకాల నడుచుకుంటూ ఏడుచుకుంటా వెనక్కి వెళ్ళిపోతాడు. ఆడ యాక్టింగ్ ఉంటుంది అసలు, పాపా ఏముంటుంది యాక్టింగ్ అసలు, ఏడుచుకుంటా. మళ్ళీ ఇంకేంటిది, నిన్ను కోరే అయిపోయింది, జెర్సీ అయిపోయింది, కృష్ణార్జున యుద్ధం. నాకు ఎక్కలేదు. నాకు ఫస్ట్ హాఫ్ నాకు ఇంకా అది ఫస్ట్ హాఫ్ ఊర్లో ఉన్నది బాగుంటుంది, ఊర్లో వాడుతూ ఉంటుంది. రాక్ స్టార్ అంట, గోక్ స్టార్ అంట, అది ఎక్కలేదు నాకు కూడా. లైక్ అది బాగుంటాయి రా వీళ్ళిద్దరిది. ఏంటంటే వాడు సముద్రంలో ఇట్లా ఆ బావిలో దూకంగానే వీడు ఆడికెళ్ళి వస్తాడు, లైక్ కడుపు కాలుతుంది కొంచెం ఇడ్లీ అనగానే ఈడికెళ్ళి వేస్తాయి, అవి బాగుంటాయి అందులో. ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంటుంది, సెకండ్ హాఫ్ నాకు కూడా నచ్చదు అస్సలు. అరే నాని గురించి చెప్పుకుంటా పోతే వాడు ఏమనుకుంటున్నాం, మళ్ళీ అష్టాచమ్మ కూడా మస్తు ఉంటుంది. బాబు అంటే సరే ఒప్పుకుంటే రామ్ చరణ్ ఓకే, కానీ నో ఫ్యాన్ వార్స్. నాకు నాని అంటే చాలా ఇష్టం. రామ్ చరణ్ తర్వాత నాని నాకు రామ్ చరణ్ ఇష్టం, కానీ నాని తర్వాత రామ్ చరణ్ కాదు. ఓకే నో ప్రాబ్లం. మా వాళ్ళు మెచ్యూర్డ్ ఫ్యాన్స్ మా వాళ్ళు. మళ్ళా పైసా కృష్ణ అడిగిర ప్రేమ కదా నాకు కూడా. కాకపోతే కొంచెం ఆడలేదు, బట్ వచ్చింది కానీ ఆడలేదు. అప్పుడు ఏంటంటే క్షణం మూవీ కూడా వచ్చింది, అది అడవి చేసి క్షణం మూవీ వచ్చింది. కృష్ణ అడివీర ప్రేమ గడ కూడా బాగానే ఉంటుంది. మళ్ళీ మెహరీన్ చేసింది అలా హాయ్నానాతోనే ఇక ఆ పెద్ద హాయ్నానా హిట్. హాయ్నానా కూడా మంచిగానే ఉంటుంది. నేను లేట్ పోయినా హాయ్నానా సినిమా కూడా, నేను లేట్ పోయినా. నాని ప్లస్ డెబ్యూట్ సూపర్. అందుకే మనకు కూడా ఏమైనా ఛాన్స్ ఇస్తే చూద్దాం. ఫ్యూచర్ హిట్ 3 ఈజ్ అన్ యావరేజ్ ఫిలిం, ఒప్పుకుంటా. నాకు ఇది చాలా నచ్చింది కానీ బట్ ఇట్స్ అన్ యావరేజ్. అంటే నేను యావరేజ్ అంటే అన్ని మూవీస్ కంటే వచ్చి 100 కొట్టి వెళ్ళిపోయాడు, అది ఓకే. కానీ హిట్ 1, హిట్ 2, హిట్ 3. నేను హిట్ 1 థియేటర్కి పోయినా, నేను ఎంకరేజ్ చేసిన మా ఫ్రెండ్స్ అందరికి కూడా చూడండి రా అని చెప్పాను. శైలేష్ అన్న కూడా ఆయన కూడా చూసిండు. ఇప్పుడు ప్రజలు వచ్చి హిట్ 1 అంటున్నారు, అప్పుడేం ఆడలేదు సినిమా, ఇప్పుడు హిట్ 1 అని బాగా హైప్ ఇస్తున్నారు అది ఇదని. హిట్ 2 కూడా ఇన్వెస్టిగేషన్ బాగుంటుంది, కానీ సుహాస్ ఇట్లా అని అంటే ఎక్కలేదు జనాలు. హిట్ 3 మొత్తం యాక్షన్ దింపేసిండు, కానీ అయినా బాగుంది. అదే మార్చుతాడు కానీ అయినా బాగుంటుంది, సూపర్. ఇప్పుడు హిట్ 2లో నువ్వు అబ్జర్వ్ చేసినావు అంటే, వాడు ఫస్ట్ టైము వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోతాడు, చనిపోయిన ఆమె ఫ్రెండ్ ఇంటికి పోతే అక్కడ సుహాస్ ఉంటాడు, తనని చంపాలంటే ముందు నన్ను దాటాలని. నువ్వు యూట్యూబ్లో కానీ నువ్వు ఆ మూవీ మళ్ళీ ప్లే చేసి చూడు, ఆ ఇంటికి పోయినప్పుడు బయట గొడుగు ఉంటుంది, మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఆ గొడుగు ఉండదు ఆడ. అప్పుడే విండోలా మీనాక్షి ఫోటో పెట్టి ఇట్లా స్వైప్ అని చేసేస్తాడు. అంటే ఆ గొడుగు తీసుకెళ్ళి గొడుగు ఆపి అప్పుడు సౌండ్ వస్తుంది, పిల్లి అనుకొని వాడు అటు వెళ్తాడు. అడవి చేసి అటు వెళ్ళినాక సుహాస్ వచ్చి పెడతాడు. చిన్న డీటెయిల్. సైంధవ్ చూసినావా శైలేష్? బాగానే ఉంటుంది అని ఫ్లాప్ అయింది సినిమా. హిట్ 3 సో అంతే అయిపోయింది. నాని గురించి కూడా అయిపోయింది. ప్యారడైస్ పెడ్
రెండు హిట్ అయితేలే, రెండు హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాదు మరి ఏంది మరి నెక్స్ట్ మనది షార్ట్ ఫిలిం? నెక్స్ట్ ఏదో ఒకటి ఇద్దాం మన వాళ్ళకి, ఏదో ఒకటి క్లూ ఇద్దాం మన వాళ్ళకి. నువ్వా నేనా? క్లూ అంటే చెప్పు మరి, అది ఇంకా నాది కష్టం. నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో ఎందుకు రాపకం, చెప్పేద్దాం ఇప్పుడే. చెప్పు, నువ్వు చెప్తే ఏదో ఫీమేల్ ఎవరైనా ఉంటే కొంచెం, ఈ వీడియో చూస్తున్న ఎవరైనా అమ్మాయిలు ఎవరైనా చూస్తే కొంచెం యాక్టింగ్కి అండి, అంటే మీరు కావాలంటే ముందు వీడియోస్ చూడండి, లైక్ ముందు షార్ట్ ఫిలిం చూడండి, మీరు 3:1 యాక్షన్ చూడండి. రీసెంట్గానే 2.1K, ఇప్పుడు ప్రెసెంట్ 2.1Kలో ఉంది. రేపు అయితే వన్ మంత్ అయితే రిలీజ్ అయ్యి, రేపు అయితే December 2. సో వ్లాగ్ కూడా వస్తుంది ఒకటి, మన వాళ్ళు కాలేజ్ వాళ్ళు ట్రిప్ ప్లాన్ చేసినట, వ్లాగ్ వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఆ షార్ట్ ఫిలిం మీద డీకోడింగ్ కూడా ఒకటి ప్లాన్ చేసినాం, ఆ వీడియో కూడా వస్తుంది. ఇక వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇక సేమ్ మీరు రైస్ పెడతానే ఉండండి, మీరు తింటూనే ఉండండి, నేను వేస్తూనే ఉంటాను. అన్నప్పుడు వీడియోస్ కనీసం వారానికి ఒకటైనా ప్లాన్ చేసి మనోడే. నెక్స్ట్ షార్ట్ ఫిలిం ఏందో చెప్పు జరా. నెక్స్ట్ నేనా? ఎందుకు, నీకేమైంది? నాది స్టేట్ ఆఫ్ మైండ్ లో ఏది ఫిక్స్ అవుతుంది. మేము ఏంటంటే గాయస్, ఒకటి నేను, ఒకటి వాడు, ఒకటి నేను, అట్లా అనుకున్నాం. థింగ్స్ సెట్ అవుతారు. సో అది పరిస్థితి. బట్ తప్పకుండా షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి. కొంచెం సో ఫీమేల్ ఎవరైనా ఏజ్ 18 to 21 ఎవరైనా చూస్తే కొంచెం మాకు మనల్ని అదే జనం అంటే లైక్ ఎవరైనా ఒక్కరైనా ముంగట్రా చూద్దాం. నేనైతే ఒకటి రాసిన, రివీల్ చేయను దాన్ని అయితే రివీల్ చేయను. నేనేం చెప్పాను దానికి. మేబీ నేను రెండు పాజిటివ్స్ అనుకుంటున్నాను దాని గురించి. ఫీమేల్ సెట్ అయితే ఇట్ విల్ బి బెటర్, చాలా మస్తు ఉంటుంది. బట్ ఈ ఫీమేల్ సెట్ కాకపోతే నేను దాని స్టోరీని మళ్ళీ రీరైట్ చేయాలి. సో ఈ రోజుకి సమాప్తం, అదే సమాప్తం. సో నెక్స్ట్ ఇంకా దేని మీద చేయాలో కూడా కామెంట్ చేయాలి. యాక్చువల్లీ మూవీ డిస్కషన్ ఇంకా చాలా మంది కూడా చేయొచ్చు, కానీ మాకున్న సోర్స్లో మేము ఇది చేసినాం. జస్ట్ ఒక వీడియో మీటింగ్ పెట్టుకొని అందులో డిస్కస్ చేసి స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని ఎడిట్ చేసి ఉంది. సో కెమెరా క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ ఇవన్నీ ఏమైనా ఉంటే మిస్టేక్ క్షమించండి. ఇంకా ముందు వీడియోస్లో ఇంకా బెటర్గా అవుతుంది. మైక్ కూడా ఆర్డర్ పెట్టాం, దరిద్రానికి అది కూడా తోబ్బింది. సో నవ్వకు, ఒకటి పని చేస్తే ఒకటి పని చేయకపోవడం ఏందిరా? అది గైస్, అది దరిద్రం. మళ్ళా హైలైట్ ఏంటంటే డ్యామేజ్ అయిందని నేను రిటర్న్ ఎందుకు పెడుతున్నాను అంటే, డ్యామేజ్ అయిందని ఆప్షన్ పెట్టిన. వాడు వచ్చి తీసుకునేటోడు వాడు తీసుకోలే. ఏమని రీజన్ చెప్పిన సార్, అది డ్యామేజ్ అయిందని. సో 10 అవుతుంది, 10:30 అవుతుంది. పంటరు జనాలు కొంచెం అంతే. నేను కూడా అనుకోవాలి, పొద్దున్న లేవాలి. బాయ్ది ఛానల్ ఉంటుంది కొంచెం బాయ్ది. మేము ఎవరైనా ఇన్స్టా కూడా ఫాలో చేయండి. TFI ముచ్చట్లు కూడా మా ఇద్దరి ఐడీస్ ఉంటాయి. సో అక్కడ కూడా మీకు కంటెంట్ నచ్చితేనే ఫాలో చేయండి. ఎట్లాంటి ఫోర్స్ లేదు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఇట్లా కంటెంట్ నచ్చితేనే ఫాలో చేయండి, కంటెంట్ నచ్చితేనే లైక్, షేర్ చేయండి. ఓకే. బాయ్ కూడా కొత్తగా ఒకటి స్టార్ట్ చేస్తుండు, కాంటెంట్ క్రియేషన్ అని. ఇవాళ ఒక రీల్ పెట్టిను, చూడండి, చాలా బాగుంటుంది. ఓకే. సో దట్స్ ఇట్. తలా ఫర్ ఏ రీజన్. That's it for today. Tala for a reason. So mali next it is winter. Mala next video lo It is winter season. Tala for a reason. So
నెక్స్ట్ ఒక వీడియోతో చేద్దాం. ఎట్లాంటి వీడియో కామెంట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ టు TFI ముచ్చట్లు. సబ్స్క్రైబ్ టు TFI ముచ్చట్లు అండ్ ఫాలో ద IG పేజ్. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయ్యండి. ఇంకేమైనా చెప్తావా? నచ్చితేనే ఇంకేమైనా చెప్తావా? అంతే ఇక నేనైతే రివీల్ చేయ షార్ట్ ఫిల్మ్ దాకా అసలు నాకు ఏది లేదు మైండ్లో. ఓకే బాయ్. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను.